హెలికాప్టర్ వర్సెస్ ఏరోప్లేన్. ఇందులో 5 మెంబర్సే ఉంటారు, అందులో వచ్చేసి 300 మెంబర్స్ ఉంటారు ఏరోప్లేన్లో. సో ఆ షేప్ కోసం అని వాళ్ళు 20 years కష్టపడ్డారు రైట్ బ్రదర్స్. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఏరోప్లేన్లో త్రో చేస్తే ఇలానే వెళ్ళి గ్లైడ్ అవి కింద పడుతుంది. అదే హెలికాప్టర్ ఇలా వేస్తే అక్కడే పడిపోతుంది. లెఫ్ట్ మూవ్ అవుతుంది, ఫార్వర్డ్ మూవ్ అవుతుంది, బ్యాక్వర్డ్ వస్తుంది. సో ఇది యా అంటారు. యా ఉన్న దగ్గరనే తిరగడం. ఇట్లా 3 పొజిషన్ ఉంది. డ్రోన్ టేక్ ఆఫ్ అంటే డ్రోన్ పైకి అంటున్నా ఇలా. సో ఇలా పైకి వస్తుంది, కిందికి అంటున్నా కిందికి వస్తుంది. సో రైట్ వెళ్తుంది, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్. ఇది ఉంది కదా, ఇది ఎలా అంటే ఉన్న పొజిషన్నే డైరెక్షన్ చేంజ్ అవ్వడం. సో ఇది ఆ కంట్రోల్స్ అన్నట్టు. సో ఇదేంటిది ఇప్పుడు రిసీవర్ అవుతుందా లేకపోతే ట్రాన్స్మిటర్ అవుతుందా? ట్రాన్స్మిటర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను ట్రాన్స్మిట్ చేస్తున్నా. దీనికి రిసీవర్ కావాలి కదా, నేను కమాండ్ ఇస్తున్నా. కమాండ్ క్యాచ్ చేసుకోవాలి కదా ఒకటి. సో అది కమాండ్ క్యాచ్ చేసుకునేది ఇది. సో దిస్ ఇస్ ట్రాన్స్మిటర్ అయిపోయింది. ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి వచ్చేస్తుంది, రిసీవర్ నుంచి ఫ్లైట్ కంట్రోల్కి వచ్చేస్తుంది, ఫ్లైట్ కంట్రోల్ నుంచి నెక్స్ట్ ఈఎస్సీ టు మోటార్స్. అది డ్రోన్ ఫంక్షన్. సో ఒకవేళ 6 మోటార్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు 6 ESC 6 మోటార్స్, 8 ఉంటే 8 ESC 8 మోటార్స్. ఇది మాత్రం ఒకటే ఉంటుంది. GPS మాత్రం మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, 1 కాకపోతే 2, 3, 4 ప్రెసిషన్ కోసం. సో ఇంకోటి ఇందులో RTK ఇన్స్టాల్ చేసి అనుకోండి, సర్వేలెన్స్ అని చెప్పా కదా, RTK ఇన్స్టాల్ చేసిస్తే సర్వే చేసి వస్తుంది. అంటే ఒక 1 సెంటీమీటర్ కూడా అటు పక్కనే ఇటు కాకుండా డైరెక్ట్ అదే లెవెల్గా వెళ్ళేసి వచ్చేస్తుంది. RTKs రియల్ టైమ్ కినెమాటిక్స్ అనే చిన్న డివైజెస్ ఉంటాయి. ఆ డివైస్ దీని మీద పెట్టేసి ఫ్లై చేయాలి. సర్వే చేసేసి ఫోటోస్ క్యాప్చర్ చేసుకొని వచ్చేస్తుంది డ్రోన్. Arduino IDE. Use of drones to identify something or to measure something. Exactly. And to in public places we can take some over videos. Exactly. We can solve some problems with using drones, medical purpose. Very good. And traffic emergency purpose only we will use drones. Yes. To deliver medicines. Very good. సో మన కంట్రీలో మనం నడుపుకోవచ్చు, కానీ ఇప్పుడు అనదర్ కంట్రీకి అయినా మన లైసెన్స్ ఏమైనా యూజ్ చేసి డ్రోన్కి మనం నడపాలంటే అనదర్ కంట్రీగా ఏ కంట్రీకి ఆ కంట్రీ లైసెన్స్ ఉంటుంది. ఏ కంట్రీ సో మన కంట్రీలో లైసెన్స్ ఉంటుందా? మన కంట్రీలో లైసెన్స్ ఉంటుంది. వదిలేసా వెళ్తుందైనా